సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి భవన్లో టీఆర్ఎస్వి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిలకు నియోజకవర్గాల ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. నియోజకవర్గంలో వారు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ఒక బీసీ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు దగ్గరైన స్థానిక శాసనసభ్యుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని అన్నారు. యువకుల సమ్మేళన కార్యక్రమాన్ని పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని విమర్శించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజునటువంటి నిరుద్యోగిత గత 70-80 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పాలనలో దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగిత అనేటువంటి విషయంలో వీళ్ళు స్పష్టమైనటువంటి నిర్ధారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ఐటీ రంగంలో అనేక రకాల ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాకుండా విద్యార్థులకి 1000 పైచులకు గురుకుల పాఠశాలను పెట్టి ఒక నాలెడ్జ్ సెంటర్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేనటువంటి విద్యా విధానం సింగిల్ విండో పాలసీ ద్వారా ఈరోజు అనేక రకాల నియామకాలు జరుగుతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అసలు మేము ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉండి ఎంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పించారు కోదాడ నియోజకవర్గంలో. కోదాడ నియోజకవర్గంలో 2,30,000 ఓట్లు ఉంటే కుటుంబంలో ఇద్దరు చెప్పుకున్న వాళ్ళకి భార్యకు ఒక ఎమ్మెల్యే సీట్ కావాలి, భర్తకు ఒక ఎమ్మెల్యే సీట్ కావాలి. అంటే సుమారు 2,30,000 మంది ఎమ్మెల్యే కోదాడ కాన్స్టిట్యున్సీలో ఉండాలి. అంటే మీకు ఎటువంటి పిల్లలు లేరు జల్ల లేరు చెప్పుకున్న మీరు ఈరోజు భార్య భర్తకి అవకాశాలు కావాలని ఈరోజు చైతన్యం వచ్చినటువంటి యువకులు కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ ఎక్కడికి పోవాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు ప్రధానమైన నిరుద్యోగులు మీరు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి మీరు నానా రకాలుగా ప్రయత్నాలు చేసి చివరికి బేరాలు కుదరక మీరు పార్టీ మారకుండా మళ్ళీ మేము కాంగ్రెస్ కట్టుబడి ఉన్నాం, మా ప్రాణం ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే నేను గడ్డం గీయించుకుంటా, నేను అసలు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు రాజకీయాలు ఎందుకు కొనసాగుతూ ఉన్నాడు? నైతిక బాధ్యత వహించి పార్టీ రాజకీయాలకు దూరం ఉండి ఎవరైతే నాయకులు ఉన్నారో ద్వితీయ స్థాయి నాయకత్వానికి అవకాశాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2014 ఎన్నికల సందర్భంగా తన కారులో తరలిస్తున్నటువంటి డబ్బు తగలబడ్డది. అది ఎక్కడిది? ప్రజలకు సమాధానం చెప్పాల్సింది. నిరుద్యోగిత ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉంది. కరెంటు విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువ ఉండటం వల్ల నిరుద్యోగిత దేశంలో ఎక్కడా లేనటువంటి స్థాయిలో తక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది మగవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వ్యవసాయ రంగంలో ఇతర పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో మీరు చూడండి, హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 7,30,000 మంది 7,40,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటే అనుచిత వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎన్ఎస్పీ అధ్యక్షుడు బాబూజీ వెంకట్ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా మా టీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో, అదేవిధంగా టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న అభివృద్ధి ఏంటి, జరుగుతున్న సంక్షేమ పథకాలు ఏంటి, ప్రజలకు ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని గ్రామాల్లోకి వెళ్ళి ఏ ఒక్క నిరుపేదను అడిగినా కానీ తెలుస్తుంది. దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మనం ప్రజలలోకి పోతే తట్టుకోలేమనే విషయాన్ని వాళ్ళు గ్రహించి సాటుగా మాటుగా ఏదో ఎవరు లేని ప్రదేశాలలో, మారుమూల ప్రాంతాలలో, ఒక చిన్నపాటి ఫంక్షన్ హాల్లో ఊరి బయట ఏర్పాటు చేసుకొని వాళ్ళే గొప్పగా చెప్పుకొని 100 మంది వస్తే 1000 మంది అని పేపర్లలో రాయించుకొని వాళ్ళు గొప్పలు చెప్పుకొని స్థానికంగా 24 గంటలు ప్రజల ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హైదరాబాద్లో ఉన్నారు. మీరు ఇంకో విషయం తీసుకుంటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? 1000 పైచులకు గురుకుల పాఠశాలలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఈరోజు ఈ విదేశాలకు పోయి చదువుకుంటున్నటువంటి పిల్లలకి అందరికీ కూడా అంబేద్కర్ విద్యానిధి పథకం ద్వారా వాళ్ళకి అనేక రకాల చదువు 20 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు ఎక్కడ కేవలం కావాలని కక్షపూరితంగా దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం తప్ప ఈ బల్మూరి వెంకటని కొత్తగా నేను ఆయన వచ్చి ఇక్కడ ఎక్కువ అడావుడు చేసిండు. వాస్తవంగా ఆయన హుజూరాబాద్ ఎన్నికల్లో నిలబడితే ఆయనకు వచ్చిన ఓట్లు 3,000. అంటే ఒక 2 వార్డులకు కౌన్సిలర్లకు వచ్చేటువంటి ఓట్లు కూడా ఆయనకు రాలేదు. వచ్చి కేసీఆర్ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ నాయకత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 610 జీవో మీద చైర్మన్గా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. పక్కా మంత్రి రాజీనామా చేస్తే ఆ పదవి కోసం అమ్ముడుపోయినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ 610 జీవో మీద నువ్వు చైర్మన్ ఉన్నావు. తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడావు? నువ్వు ఏ రోజున పోరాడిన చరిత్ర ఉందా నీకు? ఆ రోజు ఎవరైతే తెలంగాణ ఉద్యమం చేశారో, ఎవరైతే ఉద్యమం చేసిన విద్యార్థులకి నువ్వు అవకాశాలు కల్పించకుండా నువ్వు
మీ సతీమణి మీరే రాజకీయం చేయాలి దశాబ్దాల పాటు. చైతన్యటువంటి కులాలు కానివ్వండి, ఇతర వ్యక్తులు కానివ్వండి, ఎవరు కూడా రాజకీయాల్లో ఉండొద్దు. దయచేసి మీరు కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు గొల్లం మల్ల యాదవ్ గారి మీద కనుక మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలు ఉంటే చూపించండి. మీరు చేసే ఆరోపణలు అన్నీ కూడా మీరు గతంలో చేసినవే. డబ్బులు తగలబడింది మీ దగ్గరే. మీరు నియోజకవర్గంలో ఎంతమంది దగ్గర హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 3-4 బిల్లులు అవి చేసుకుని డబ్బులు తిన్నది మీ నాయకులే, మీ కార్యకర్తలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతాన్ని తెలుసుకొని మాట్లాడండి. కోదాడ నియోజకవర్గంలో వైన్ షాపుల్లో మొత్తం సిండికేట్ ఏర్పాటు చేసి వసూలు దందా మొదలుపెట్టింది మీరు. పులిచింతల ప్రాజెక్టు కడుతున్నామని మీరు మీ అనుచరులు వేల ఎకరాల పొలాలు కొనుగోలు చేసి అక్కడ ఉన్నటువంటి రైతులను పట్టుకున్నటువంటి చరిత్ర ఉంది మీకు. అంటే ఈ నియోజకవర్గాలలో బడుగు బలహీన వర్గాలు చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు ఎవరు ముందుకు రావద్దా? కేవలం మీరే చేయాలా? కాబట్టి దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. లేకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విద్యార్థి యువజన సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా మిమ్మల్ని ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా మీ పందా మార్చుకోండి. సమాజంలో అందరూ చదువుకుంటా ఉన్నారు, చైతన్యం ఉంది, అన్ని కులాలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీ పద్ధతిని మార్చుకుంటే బాగుంటుందని మీడియా పరంగా తెలియజేస్తాం. నడిపించి ఇవాళ ఏదో శ్రీరంగ నీతులు చెప్తే ప్రజలు ఎవరు, విద్యార్థులు ఎవరు, యువత ఎవరు వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేరు. ప్రజలందరూ, విద్యార్థులందరూ, యువత అంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు తీసుకొచ్చిన ఐటీ పాలసీ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ మా తోటి విద్యార్థులందరూ, మేము విద్యార్థి ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు మాతో పనిచేసిన వాళ్ళందరూ ఇవాళ ఏఈఓలుగా చిన్న చిన్న పిల్లలందరూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఇట్లాంటి రాష్ట్రం మీద, ఇట్లాంటి ప్రభుత్వం మీద చౌకబారు మాటలు మాట్లాడితే ఖబర్దార్. ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పేరు చెప్పుకొని విద్యార్థుల కోసం ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా ఎలక్షన్ రాగానే వీళ్ళకి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నామనే అక్కస్తో మాట్లాడుతున్న మాటలే తప్ప వీళ్ళకి ఎటువంటి నిరుద్యోగుల మీద కానీ యువత మీద కానీ చిత్తశుద్ధి లేదు. వీళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. अच्छा तरह देख सेल मंచి सेल కొనుక్కోవచ్చు.